సో ఈరోజు మన రెసిపీకి మసాలా ఫ్రైస్ అన్నమాట. సో ఆనియన్స్ ఇవి మనం గ్రైండ్ చేసి వేసుకుంటాం. అలాగే ఇవి మసాలా ఐటమ్స్ అన్నమాట. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా పైన తీసేసి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా దాన్ని ఒక స్మూత్ బ్యాటర్ కింద చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మిక్సీ జార్లో మసాలా దినుసులు మనం ఏదైతే తీసుకున్నామో అవి ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో మనం తాలింపు దినుసులా పెట్టుకున్న బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, కొంచెం ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి కలపాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు చిన్న చిన్నగా చేయడానికి అలా గరిటెతో అంటున్నాను. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ని మనం వేపుకోవాలి. ఆ తర్వాత మనం స్పెషల్ మసాలా అని చెప్పాను కదా, దాన్ని తీసేసి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా సరి సమానంగా కలపాలి. ఆ తర్వాత నూనె బయటకు తేలే విధంగా ఈ విధంగా కలిపి తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. మనం చేసిన దాంట్లో కారంతో పాటుగా మిరియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈవెన్గా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే టమాటో బ్యాటర్ని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నామో దాన్ని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలన్నమాట. ఈవెన్గా కలుపుతూ నూనె బయటకు తేలేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో తగినంత అలాగే కొంచెం టర్మరిక్, లేకుండా వేలాడే దీపాల తగినంత కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మనం ఇందులో స్పైసీలో ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కొంచెం మంది స్పైసీనెస్ ని అవాయిడ్ చేస్తారు కాబట్టి కొంచెం నేనైతే మీడియంగా వేస్తాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం దాగున్న పళ్ళెంతో అతిశయం. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. వేణువులో గాలి సంగీతాలే అతిశయం. గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం. 5 to 10 మినిట్స్ మధ్యలో తీసి ఈ విధంగా కలపాలన్నమాట. ఇందులో చిటికెడు టేస్టింగ్ సాల్ట్, అలాగే ఇందులో ఇంగువ కూడా వేస్తానన్నమాట నేను ప్రతి వంటకంలో. అది గరం మసాలా, ఇది స్పెషల్ మసాలా అన్నమాట. దీని వీడియోని త్వరలో పెట్టబోతున్నాను. ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలి.
అలవెన్నెలంటి ఒక దీవి మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత నీవే నా అతిశయం 5 నిమిషాల తర్వాత దీన్ని జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లాడే పువ్వను ఎనిమిది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరే ఆధారాలు అతిశయము మగువ ఇది అన్నమాట ఇవాళ వీడియో మసాలా ఫ్రాన్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ లాస్ట్ క్లిప్ ఒకటి మిస్ అయిందనమాట. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.